ఖమ్మం నగరంలోని ఎస్టీ హాస్టల్ ముందు బైఠాయించి కేఎంఎం కాంట్రాక్ట్ వర్కర్స్ నిరసన తెలిపారు. గిరిజన పోస్ట్ మెట్రిక్ హాస్టల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ వర్కర్ల సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం క్యాటరింగ్ జీవోను రద్దు చేసి పాత జీవో 60 ప్రకారం నెలకు 15,600 రూపాయలు చెల్లించాలని కోరారు. 10 నెలల నుండి బకాయిలున్న జీతాలను చెల్లించాలని, పిఎఫ్, ఈఎస్ఐ సౌకర్యాలు కల్పించి యూనిఫామ్లు ఇవ్వాలని అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, కార్మిక సంఘ నాయకులు డిమాండ్ చేశారు. గిరిజన సంక్షేమ హాస్టళ్లలో వంటలు వండే కార్మికులకి కనీస వేతనాలు అమలు చేయాలని, సుదీర్ఘకాలంగా ఈ హాస్టల్లో పనిచేస్తున్న కార్మికులందరినీ ప్రభుత్వం వెంటనే రెగ్యులరైజ్ చేయాలని ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర సమితి నుంచి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈరోజు ట్రైబల్ వెల్ఫేర్ హాస్టల్స్లో పనిచేసే కార్మికులకి 10 నెలలుగా 7 నెలలుగా వేతన బకాయిలు ఉన్న వేతనాలు ఇవ్వకుండా వాళ్ళ పొట్ట కొడతా ఉన్నారు. అయితే మాకు ఫస్ట్ అవుట్ సోర్సింగ్ జీతం 15,600 ఇచ్చారు. ఈఎస్ఐ, పిఎఫ్ ఉన్నది. అయితే కొన్నాళ్ళు అయిపోయిన తర్వాత 2021 నుంచి అప్పటిదాకా అవుట్ సోర్సింగ్ జీతమే ఇచ్చారు మాకు. తర్వాత 2022 నుంచి మీకు అవుట్ సోర్సింగ్ జీతం రాదు, ఇది క్యాటరింగ్ కింద ఉన్నారు, మీరు క్యాటరింగ్ కింద పనిచేస్తారు మీరు అని మమ్మల్ని ఆ క్యాటరింగ్ జీతం ఇస్తున్నారు. 11,200 చొప్పున ఇస్తున్నారు. మాకు ఆ జీతం వద్దు.